సమూయేలు కథ. హన్నా అనే స్త్రీకి పిల్లలు లేకపోవటంతో ఆమె ఎంతో దుఃఖించేది. ఒకరోజు దేవుని మందిరంలో కన్నీళ్లతో ఇలా ప్రార్థించింది: ప్రభువా, నాకు ఒక కుమారుని ఇస్తే అతనిని జీవితమంతా నీ సేవకు అర్పిస్తాను అని. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమెకి ఒక బిడ్డ పుట్టాడు. అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. అంటే దేవుని చేత అడిగి పొందినవాడని అర్థం. సమూయేలు చిన్నవాడయ్యాక హన్నా అతనిని యాజకుడు ఏలీ వద్దకు దేవుని సేవకు అప్పగించింది. ఒక రాత్రి దేవుడు పిలిచాడు, సమూయేలా అని. మొదట అతను ఏలీ పిలుస్తున్నాడనుకున్నాడు. కానీ మూడోసారి దేవుని స్వరమని తెలిసి వినయంగా ఇలా సమాధానమిచ్చాడు: ప్రభువా, మాట్లాడు, నీ దాసుడు వినుచున్నాడు అని. అప్పటి నుండి దేవుడు సమూయేలుతో మాట్లాడసాగాడు. అతను ప్రజలను దేవుని వైపు నడిపించి ఇశ్రాయేలు దేశానికి ఆశీర్వాదమయ్యాడు. బైబిల్ వాక్యం ప్రకారం సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. మొదటి సమూయేలు 3:19. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. మనం నిజమైన హృదయంతో ప్రార్థన చేస్తే ఆయన మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఆమేన్.